ఏపీలో వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిన నేతలు వరుస కేసులతో ఇప్పుడు కటకటాల పాలవుతున్నారు. మాజీలు ప్రస్తుత ఎమ్మెల్యేలను చూడకుండా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు పోలీసు కస్టడీ ముగిసింది. బైక్ ప్రమాదం కేసులో అప్పలరాజును 4 గంటల పాటు విచారించిన పోలీసులు కోర్టుకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పలు కీలక విషయాలపై ఆరా తీసిన అనంతరం తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ఆయన్ను గుజరాత్ లో నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పొగాకు వ్యాపారితో పాటు మరొకరిని బలవంతంగా కిడ్నాప్ చేసి నిర్బంధించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కు గురైన వారిని రక్షించిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. అంతేకాకుండా కిడ్నాప్ లో ముస్తాఫా హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కూడా కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదు చేశారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో A9 గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి శ్రీలంక నుంచి వస్తూ ఉండగా శంషాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో తలదాచుకున్న కిరణ్ కుమార్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 18 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నేమకల్లులో వైసీపీ నేతల దాడి ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో ఆయనపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే జైల్లో ఉన్న విరూపాక్షి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో కర్రలు, ఇనుప రాడ్లు గుర్తించి దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ వైసీపీ నేతల తీరుపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ధర్నా పేరుతో అరాచకానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 20 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.